ఏపీలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి 17 సీట్లు కూడా రావని మాజీ బీజేపీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విశాఖలో జరిగిన ఆయన మీడియా సమావేశంతో మాట్లాడుతూ 5 ఏళ్ల కాలంలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి ఏం లేదని, ఈ సమయంలో ఆయనకు ఏం చూసి ఓట్లు వేయాలని ప్రభుత్వ పనితీరును నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల నుంచి దోచుకున్న సొత్తుతో ఎన్నికలకు పోటీ చేయడానికి సిద్ధమయ్యారన్నారు. రాష్ట్రంలో పనికిమాలిన చీఫ్ లిక్కర్ తీసివేసి నాణ్యమైన లిక్కర్ ను ప్రజలకు అందిస్తామన్నారు. అలాగే ఏపీలో దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు వినతి పత్రాన్ని సమర్పించామన్నారు. ఇది దీని మీద ఏమైనా ఉందా? ఆ దిక్కుమాల లిక్కర్ బ్రాండ్లన్నీ తీసేస్తాం, మీరు గుర్తుంచుకోండి. చేసినట్టుంటుంది, అది మాట్లాడండి. ఇది దీని మీద ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 సీట్లు అని చెప్పి ఆర్భాటంగా ప్రకటించారు. ఎప్పుడు ప్రకటించారు? ఆయన ఏమనుకున్నారంటే, తిరుపతిలో దొంగ ఓట్లు ఏ విధంగా ఒకళ్ళ పేరున ఉన్న ఎపిక్ కార్డు, ఐడెంటిటీ కార్డుని, కార్డులో ఉన్న ఫోటోని వేరే వాళ్ళతోటి మార్చేసి వాళ్ళని పంపించి ఓట్లు వేసే పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మొదలుపెట్టారో తిరుపతి బై ఎలక్షన్స్ నుంచి, అప్పటి నుంచి మేము కంప్లైంట్ చేసినా పట్టించుకునే నాదుడే లేడప్పుడు. భారతీయ జనతా పార్టీ కంప్లైంట్ చేసింది, అట్లాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. అయినా అప్పుడు కలెక్టర్ గారు పట్టించుకోలేదు. ఎన్నికల కమిషన్కి అక్కడ ఈఆర్ఓ గారికి చెప్పడం జరిగింది, ఎవరో పట్టించుకోలేదు. కానీ ఫైనల్గా మొన్న మేము 14వ తారీఖు డిసెంబర్ నాడు కేంద్ర ఎన్నికల కమిషనర్ గారిని, అట్లాగే మా బృందం, భారతీయ జనతా పార్టీ బృందం వెళ్ళి కలవటం జరిగింది. దాంట్లో నేను కూడా ఉన్నాను. అక్కడ వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే, కంప్లీట్గా 30,000 ఫోటోగ్రాఫులతో సహా ఎవడెవడి ఫోటో, ఎవరెవరు ఓటరు, ఎవరి పేరుని మారింది, అవన్నీ కూడా హార్డ్ డిస్క్ కాపీలు అన్నీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కి సమర్పించడం జరిగింది. అట్లాగే నార్త్ నియోజకవర్గంలో సుమారు 40,000 ఓట్లు, మనుషులు లేరు కానీ ఓట్లు ఉన్నాయి అని చెప్పి నేను కూడా ఒక సెపరేట్గా ఇవ్వటం జరిగింది. దానిపైన ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాకు ఉన్న అనధికారికమైన ఇన్ఫర్మేషను, నార్త్ నియోజకవర్గంలో సుమారు 20,000 దొంగ ఓట్లని తొలగించినట్టుగా మాకు సమాచారం ఉంది. మిగిలినవి కూడా వెరిఫికేషన్లో ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దొంగ ఓట్లు వేసి గెలిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర ఎన్నికల కమిషన్ కొంత చర్యలు తీసుకుంటుంది. కానీ ఈ చర్యలు ఎవరో కలెక్టర్ని తీసేస్తే సరిపోవడం కాదు. ఇది డెఫినెట్గా ఎవడైతే చేశాడో చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. తప్పనిసరిగా పోలీసు డిపార్ట్మెంట్ వారు, లేకపోతే సిఐడి ఉంది కదా మీకు, ఆ సిఐడి డిపార్ట్మెంట్ని ఉపయోగించి ఎవరైతే ఇటువంటి దొంగ పనులు చేశారో వాళ్ళని కూడా శిక్షించవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఎవరైతే చేసిన వాళ్ళని కనుక జైల్లోకి పెట్టి లోపల వేసేస్తే అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. వై నాట్ 175 ఫర్ 175 అనే మాట ఇప్పుడు 175 సంగతి దేవుడు ఎరుగు. 17 సీట్లతోటి వచ్చిన గొప్పగానే ఉంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి దేన్ని చూసి మనం ఓటు వేయాలి ప్రజలు? అసలు దేన్ని చూసి అంటే, ప్రజావేదికని కూల్చేసినందుక, ప్రజల ధనంతో నిర్మించిన బిల్డింగ్ని కూల్చేసినందుక, లేకపోతే అన్నా క్యాంటీన్ని కంప్లీట్గా మూయించేసినందుక, లేకపోతే రేట్లు బాగా పెంచినందుక, లేదా కరెంటు బిల్లులు 8 సార్లు పెంచినందుక, లేదా డీజిల్ పెట్రోల్ రేట్లు దేశంలోనే అత్యధికమైన రేట్లు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంచినందుక, లేకపోతే విపరీతమైన దోపిడీ చేస్తున్న ప్రభుత్వాన్ని మళ్ళీ ఇంకొకసారి తీసుకురావాలని అనుకుంటారా ఎవరన్నా? అరే అసలు వైఎస్ఆర్సీపీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు షర్మిలమ్మ గారు
ఏదైతే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారో ఆంధ్ర రాష్ట్రానికి అప్పుడు ఉంటుంది అసలైన మజాక. ఎందుకంటే అసలు వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది ఎవరు? అంతా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పైన అభిమానంతో ఉన్నవారు వెళ్ళారు. ఇప్పుడు అభిమానం అంతా ఆవిరైపోయింది. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇంకా మిగిలిన పార్టీలు. తప్పనిసరిగా షర్మిలమ్మ గారు, నేను అనుకోవటము వ్యక్తిగతమైన అభిప్రాయం, సుమారు 10 to 15% ఓట్ శాతం అక్కడి నుంచి తగ్గుతుంది. 10 to 15% తగ్గితే ఈ వైఎస్ఆర్సీపీ పాపము నాయకుల దగ్గర నువ్వు 150 పెట్టు, 150 అంట, లేదా 180 అనేది ఏందో 180, 150. అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, మీకు దండం పెడతాను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, మీరు ఒకసారి దయచేసి ఆ నాయకుల దగ్గర ఎక్కడెక్కడ దాచారో అన్ని డబ్బు బయటికి తీయండి.